రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి దామోదర్ రాజనరసింహ కుమార్తె త్రిష మణికంఠల వివాహం హైదరాబాద్లోని జేఆర్సీ కన్వెన్షన్ హాల్లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరరాజన్, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి, రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీమతి కొండా సురేఖ, శ్రీధర్ బాబు, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పలువురు పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి శాసనసభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల రాజకీయ ప్రముఖులు పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు. పదవ తరగతి వార్షిక పరీక్షలు పకడ్బందీగా నిర్వహించడంలో చీఫ్ సూపరింటెండెంట్లు ప్రధాన బాధ్యత వహించాలని, ఉదాసీనతకు వీల్లేదని నాగర్ కర్నూల్ డీఈఓ గోవిందరాజులు ఆదేశించారు. పరీక్షల నిర్వహణలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా సంబంధిత అధికారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. టీచర్స్ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ ఎఫర్ట్స్ అనేది లాస్ట్ వరకు పెట్టాలి. హెడ్ మాస్టర్ని సన్మానం చేస్తాం, మంచి ఫలితాలు వచ్చిన హెడ్ మాస్టర్ని సన్మానం చేస్తాం, రిజల్ట్స్ తక్కువ వచ్చినాయని కూడా సన్మానం చేస్తాం. గవర్నమెంట్ స్కూల్లో మంచి పర్సెంటేజ్ వస్తుంది కానీ జీపీఏ మనం అనుకున్న స్థాయిలో రావడం లేదు. 10 జీపీఏ ప్రత్యేకంగా ఎవరైతే మంచి షార్ప్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళని 10 జీపీఏ వచ్చేటట్లు మనం ప్రాక్టీస్ అనేది చేయించాం. చాలా బాగా ప్రాక్టీస్ చేపిస్తే వస్తాయి 10 జీపీఏ. ఇప్పుడు ఇది కూడా మనము ఒక్కసారి ఫోకస్ అనేది చేయాలి. సీక్రెట్ పిల్లల గురించి చెప్పినాం మనం. ఇదివరకు సీక్రెట్ పిల్లలు చాలామంది ఒక స్కూల్లో 5 నుంచి 10% వరకు ఉంటారు. ఇక్కడ వాళ్ళు కూడా మనం పరీక్షలు పెట్టడం ద్వారా కానీ అదేవిధంగా స్పెషల్ క్లాసెస్ వల్ల కానీ వాళ్ళు కూడా పర్సెంటేజ్ అనేది పెరుగుతుంది. వాళ్ళేమో ఆశించరు, సీక్రెట్ పిల్లలు పాస్ అయితే సాలనుకుంటారు, వాళ్ళు మనకు ర్యాంక్ కావాలనుకోరు. కాబట్టి వాళ్ళకు మనకు ఆబ్జెక్టివ్ టైప్లో కానీ షార్ట్ ఆన్సర్స్లో కానీ చిన్న ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో కొంత వాళ్ళకు మనము తర్ఫీదు ఇస్తే ఖచ్చితంగా సీక్రెట్ పిల్లలు కూడా పాస్ అయ్యారు. వీళ్ళందరూ నాగర్ కర్నూలు జిల్లాలో అందరూ ఇంటర్మీడియట్లో చేరాలి. ఎక్కడ సప్లిమెంటరీ అనేది లేదు నాగర్ కర్నూలు జిల్లాలో. అడ్వాన్స్ సప్లిమెంటరీ అనేది ఉండకూడదు. మీరు అట్లా అనుకుంటే అయిపోతుంది. టైం సేమే డే ఒకటి లేదు. ఎందుకంటే కొంత మన వాళ్ళంతా రిప్రజెంట్ చేశారు, కొంచెం రిజల్ట్ ఇబ్బంది అవుతుంది, పిల్లలకు స్ట్రెస్ అవుతుంది, ఇమీడియట్గా ట్రాన్స్ఫార్మ్ కాలేకపోతుంది. మన యొక్క కోరికలను అందించి అట్లా చేసిన కాబట్టి దయచేసి ఈ సమాచారాన్ని రికార్డింగ్ అట్లాగే మీరు రేపు సెంటర్స్ వెళ్ళినప్పుడు ఈ బాక్సెస్ అన్ని దాదాపుగా ఎంఆర్సీలో లేకపోతే కన్సల్ట్ హై స్కూల్లో ఉంటాయి. ఒకసారి బాక్సెస్ కూడా చూసుకోవాలి. విషయం లేదు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విసిన సవాల్పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ గట్టిగానే స్పందించారు. రేవంత్ రెడ్డికి సవాల్ విసిరే స్థాయి కేటీఆర్కు లేదని అన్నారు. మల్కాజ్గిరిలో తనపై పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. అంతేకాదు తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి బరిలో దిగుతానని అన్నారు. సిరిసిల్లలో రాజీనామా చేసి తనతో మల్కాజ్గిరిలోనే కాదు రాష్ట్రంలో ఎక్కడ పోటీ చేసినా తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతున్న కాంగ్రెస్ పార్టీ తరఫున తాను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి వస్తారా చూసుకుందామని కేటీఆర్కు సవాల్ విసిరారు ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్. కల్వకుంట్ల తారక రామారావు గారు, సంస్కారం గురించి మీరు మాట్లాడితే ఈరోజు నవ్వొస్తుంది. ఎందుకంటే గతంలో మీ తండ్రి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వారు మాట్లాడిన మాటలు యావత్ తెలంగాణ సమాజం చూసింది. నిండు చట్టసభలో అసెంబ్లీలో కూడా వారు ఏ రకంగా ప్రతిపక్ష పార్టీ నాయకులపైన, ఏదైతే వారిని ప్రశ్నించిన నాయకులపైన ఎంత ఎగతాళిగా మాట్లాడిందో చాలా స్పష్టంగా ప్రజలు గమనించారు. ఈ రోజు రేవంత్ రెడ్డి గారికి ఏదైతే మీ ముఖ్యమంత్రి, గత ముఖ్యమంత్రి మీ నాన్నగారు
సవాల్ విసిరి కాంగ్రెస్ పార్టీ 20 స్థానాలు కూడా గెలవలేదు, కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్పారు. ఆ సవాల్ని స్వీకరించి రేవంత్ అన్న పిసిసి అధ్యక్షుని స్థాయిలో ఏదైతే కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 64 స్థానాలు కాంగ్రెస్ పార్టీ, మా మిత్రపక్షం 1 స్థానం, 65 స్థానాలను గెలిచి ప్రజలు ఆశీర్వదించి గెలిపిస్తే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నాం. మేము మొట్టమొదటి రోజుకెళ్లే చాలా చిత్తశుద్ధితోటి ఏదైతే ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీల్ని అమలు చేయాలని చెప్పని పగలు రాత్రి లేకుండా 24 గంటలు రేవంత్ రెడ్డి గారు ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తూ ఈ రోజు సెక్రటేరియట్ లో ఎప్పటికప్పుడు ప్రజల్లోకి అందుబాటులో ఉంటారు. ప్రజా దర్బార్ని మేము దర్శనం, ఇది ప్రజాస్వామ్య ఏదైతే ప్రభుత్వం అనే విధంగా ప్రజల సమస్యలు నేరుగా ఏదైతే నాయకులు స్వయంగా చెప్పే విధంగా, వారికి చెప్పే విధంగా, సమస్యలు పరిష్కరించే విధంగా ఒక కొత్త విధానాన్ని రేవంత్ రెడ్డి గారు తీసుకొని వచ్చారు. మీరు గతంలో ఏదైతే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చేసింది ఏదంటే ఏదైతే దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్నారు చెప్పి మోసం చేశారు. విద్యార్థులకి KG to PG ఉచిత విద్య అని చెప్పి మోసం చేశారు. యువకులకి 2 లక్షల ఉద్యోగాలని చెప్పి మోసం చేశారు. మైనార్టీలకి 12% రిజర్వేషన్ అని చెప్పి మోసం చేశారు. గిరిజనులకి పోడు భూములు అని చెప్పి మోసం చేశారు. రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని చెప్పి మోసం చేశారు. బీసీలకి బీసీ బంధు అని చెప్పి మోసం చేశారు. దళితులకి దళిత బంధు అని చెప్పి మోసం చేశారు. మీరు చేసింది ఏంటి అంటే కేవలం కల్వకుంట్ల కుటుంబం కోసం తప్ప తెలంగాణ ప్రజల కోసం, వారి సంక్షేమం కోసం మీ ఏ రోజు కూడా ఆలోచించలే. కానీ ఈ రోజు రేవంత్ రెడ్డి గారు చాలా చిత్తశుద్ధితోటి వారి ముఖ్యమంత్రి అయినాక 3వ రోజే ఏదైతే నిరుద్యోగులకి, రేపటి తెలంగాణ భావి భారత పౌరులకు ఇచ్చిన మాట మేరకు TSPSC ప్రక్షాళన చేశారు. వేలాది ఉద్యోగాలను నింపుతున్నారు. మహిళలకి ఉచిత ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఇచ్చారు. ఏదైతే బడుగు బలహీన వర్గాలకి 500 రూపాయలకి మీరు బీజేపీ పార్టీ అమాంతంగా గ్యాస్ సిలిండర్ ధర పెంచేస్తే 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ ని అందిస్తున్నారు. ఈ రోజు 200 యూనిట్ల ఉచిత కరెంటు కాంగ్రెస్ పార్టీ అందిస్తుంది. 4 గ్యారంటీలు ఈ రోజు మేము ఇంప్లిమెంట్ చేస్తాం. దానితో పాటు 70 రోజులు పూర్తి కాకముందే 4 గ్యారంటీలు ఇంప్లిమెంట్ చేస్తాం. మేము చెప్పిన విధంగా 100 రోజుల లోపల ఉన్న పథకాలన్నీ కూడా మేము ప్రజలకు ఏ రకంగా ఇయ్యను అనే స్పష్టత మాకుంది, తీసుకునే ప్రజలకి స్పష్టత ఉంది. ఇవన్నిటినీ పక్కన పెట్టి ఇష్టం ఉన్నట్టు రేవంత్ అన్న బయటికి రా, మల్కాజ్గిరిలో చూసుకున్నాం చెప్పి మాట్లాడుతున్నావు. రామన్న నీ స్థాయి రేవంత్ అన్నది కాదు. బల్మూరి వెంకట్ నిన్న ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి నేను బరిలో దిగుతా, నువ్వు నీ సిరిసిల్లలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బరిలో దిగు. కరీంనగర్, మల్కాజ్గిరి ఎక్కడంటే అక్కడ నేను నీ సవాల్కి సిద్ధంగా ఉన్నా. ఎందుకంటే ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం పక్షాన, కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను ఎన్నికల బరిలో నా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి నేను ఎంపీగా పోటీ చేస్తా. నువ్వు నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పోటీ చేయి. ప్రజలు నిర్ణయిస్తారు దమ్ము ఎవరికి ఉంది, ఎవరి వైపు న్యాయం ఉంది, ఎవరిని గెలిపించాలి చూసుకున్నాం. నిజంగా నీకు దమ్ముంటే నా సవాల్ని కల్వకుంట్ల తారక రామారావు గారు సంస్కారం గురించి మీరు మాట్లాడితే ఈ రోజు నవ్వొస్తుంది. ఎందుకంటే గతంలో మీ తండ్రి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వారు మాట్లాడిన మాటలు యావత్ తెలంగాణ సమాజం చూసింది. నిండు చట్టసభలో, అసెంబ్లీలో కూడా వారు ఏ రకంగా ప్రతిపక్ష పార్టీ నాయకులపైన, ఏదైతే వారిని ప్రశ్నించిన నాయకులపైన ఎంత ఎగతాళిగా మాట్లాడినో చాలా స్పష్టంగా ప్రజలు గమనించారు. ఈ రోజు రేవంత్ రెడ్డి గారికి ఏదైతే మీ ముఖ్యమంత్రి, గత ముఖ్యమంత్రి మీ నాన్నగారు సవాల్ విసిరి కాంగ్రెస్ పార్టీ 20 స్థానాలు కూడా గెలవలేదు, కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్పారు. ఆ సవాల్ని స్వీకరించి రేవంత్ అన్న పిసిసి అధ్యక్షుని స్థాయిలో ఏదైతే కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 64 స్థానాలు కాంగ్రెస్ పార్టీ, మా మిత్రపక్షం 1 స్థానం, 65 స్థానాలను గెలిచి ప్రజలు ఆశీర్వదించి గెలిపిస్తే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నాం. మేము మొట్టమొదటి రోజుకెళ్లే చాలా చిత్తశుద్ధితోటి ఏదైతే ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీల్ని అమలు చేయాలని చెప్పని పగలు రాత్రి లేకుండా 24 గంటలు రేవంత్ రెడ్డి గారు ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తూ ఈ రోజు సెక్రటేరియట్ లో ఎప్పటికప్పుడు ప్రజల్లోకి అందుబాటులో ఉంటారు. ప్రజా దర్బార్ని మేము దర్శనం, ఇది ప్రజాస్వామ్య ఏదైతే ప్రభుత్వం అనే విధంగా ప్రజల సమస్యలు నేరుగా ఏదైతే నాయకులు స్వయంగా చెప్పే విధంగా, వారికి చెప్పే విధంగా, సమస్యలు పరిష్కరించే విధంగా ఒక కొత్త విధానాన్ని రేవంత్ రెడ్డి గారు తీసుకొని వచ్చారు. మీరు గతంలో ఏదైతే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చేసింది ఏదంటే ఏదైతే దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్నారు చెప్పి మోసం చేశారు. విద్యార్థులకి KG to PG ఉచిత విద్య అని చెప్పి మోసం చేశారు. యువకులకి 2 లక్షల ఉద్యోగాలని చెప్పి మోసం చేశారు. మైనార్టీలకి 12% రిజర్వేషన్ అని చెప్పి మోసం చేశారు. గిరిజనులకి పోడు భూములు అని చెప్పి మోసం చేశారు. రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని చెప్పి మోసం చేశారు. బీసీలకి బీసీ బంధు అని చెప్పి మోసం చేశారు. దళితులకి దళిత బంధు అని చెప్పి మోసం చేశారు. మీరు చేసింది ఏంటి అంటే కేవలం కల్వకుంట్ల
కుటుంబం కోసం తప్ప తెలంగాణ ప్రజల కోసం, వారి సంక్షేమం కోసం మీ ఏ రోజు కూడా ఆలోచించలే. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు చాలా చిత్తశుద్ధితోటి వారి ముఖ్యమంత్రి అయినాక 3వ రోజే ఏదైతే నిరుద్యోగులకి, రేపటి తెలంగాణ భావి భారత పౌరులకు ఇచ్చిన మాట మేరకు టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేశారు. వేలాది ఉద్యోగాలను నింపుతున్నారు. మహిళలకి ఉచిత ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఇచ్చారు. ఏదైతే బడుగు బలహీన వర్గాలకి 500 రూపాయలకి మీరు బీజేపీ పార్టీ అమాంతంగా గ్యాస్ సిలిండర్ ధర పెంచేస్తే 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ ని అందిస్తున్నారు. ఈ రోజు 200 యూనిట్ల ఉచిత కరెంటు కాంగ్రెస్ పార్టీ అందిస్తుంది. 4 గ్యారంటీలు ఈ రోజు మేము ఇంప్లిమెంట్ చేస్తాం. దానితో పాటు 70 రోజులు పూర్తి కాకముందే 4 గ్యారంటీలు ఇంప్లిమెంట్ చేస్తాం. మేము చెప్పిన విధంగా 100 రోజుల లోపల ఉన్న పథకాలన్నీ కూడా మేము ప్రజలకు ఏ రకంగా ఇయ్యను అనే స్పష్టత మాకుంది. తీసుకునే ప్రజలకి స్పష్టత ఉంది. ఇవన్నిటినీ పక్కన పెట్టి ఇష్టం ఉన్నట్టు రేవంత్ అన్న బయటికి రా, మల్కాజ్గిరిలో చూసుకున్నాం చెప్పి మాట్లాడుతున్నాం. రామన్న నీ స్థాయి రేవంత్ అన్నది కాదు. బల్మూరి వెంకట్ నేను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి నేను బరిలో దిగుతా. నువ్వు నీ సిరిసిల్లలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బరిలో దిగు. కరీంనగర్, మల్కాజ్గిరి ఎక్కడంటే అక్కడ నేను నీ సవాల్కి సిద్ధంగా ఉన్నా. ఎందుకంటే ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం పక్షాన, కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను ఎన్నికల బరిలో నా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి నేను ఎంపీగా పోటీ చేస్తా. నువ్వు నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పోటీ చేయి. ప్రజలు నిర్ణయిస్తారు. దమ్ము ఎవరికి ఉంది, ఎవరి వైపు న్యాయం ఉంది, ఎవరిని గెలిపించాలి చూసుకున్నాం. నిజంగా నీకు దమ్ముంటే నా సవాల్ని గత ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు, బీసీ బంధు, మైనార్టీ బంధు, గిరిజన బంధు పేరుతో ప్రజలకు మాయమాటలు చెప్పిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని ఎన్నికల్లో బంధుకు పెట్టారని జహీరాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. బాన్స్వాడ పట్టణంలో అంబేద్కర్ చౌరస్తా ఏర్పాటు చేసిన విజయ సంకల్ప యాత్రలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. పెత్తనం చేసిండు, ఎక్కడ కూడా ప్రజలకు న్యాయం జరగలేదు. రైతు బంధు అన్నాడు, బీసీ బంధు అన్నాడు, దళిత బంధు అన్నాడు, మైనార్టీ బంధు అన్నాడు, గిరిజన బంధు అన్నాడు. బంధులన్నీ బంధుకు పెట్టయితే ప్రజలు అతన్ని కూడా బంధుకు పెట్టిరని తెలుసుకో ముఖ్యమంత్రి గారు, కొత్త ముఖ్యమంత్రి గారు. మీరు ఆయనను ఎందుకు బంధుకు పెట్టారు? మరి నేను కూడా అదే పని చేస్తే నన్ను కూడా ఇంకో బంధుకు పెడతారు. రేపు పొద్దున రాబోయే కాలంలో మమ్మల్ని కూడా పక్కన పెడతారనే ఆలోచన లేని ఈ ముఖ్యమంత్రి గారు ఇవాళ అన్ని మాట్లాడుతున్నారు. 6 గ్యారంటీలు బస్సు ఇచ్చిండు, మా అక్క చెల్లెలను తిరుగుమన్నాడు. సరే పోయేస్తున్నారు అక్క చెల్లెలు, కానీ ఆర్టీసీ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో ఇది ఉన్నటువంటి బస్ స్టాండ్ను కూడా రేపు పొద్దున లీజుకి ఇస్తామని లీకేజీలు ఇచ్చిండు. రేపు పొద్దున ఆర్టీసీకి ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రేపు పొద్దున లీజులకు ఇస్తామంటున్నారు. అలా లీజ్ అంటే 99 సంవత్సరాలు ఇస్తారు. అక్కడ ఆరుమూరులో షాపింగ్ మాల్ కట్టింది కదా బస్ స్టాండ్ లా, అట్లా మాల్ కట్టుకుంటా పోతారు తప్ప ప్రజలకు ఉపయోగపడేది ఏం లేదు. మనం అనుకుంటున్నాం మా అక్క చెల్లెలు అవ్వాలనుకుంటున్నారు, బస్సులలో అట్టిగా తిరిగేస్తున్నాం. మా అమ్మగారింటికి పోయినా, అత్తగారింటికి పోయినా పొద్దున్న లేచి వచ్చి కూరగాయలు అమ్ముకున్నా పొద్దునికి ఇంటికి పోతుంది కన్నా మాకు ఫ్రీగా ఇచ్చిండని అనుకుంటున్నారు. కానీ ఇచ్చింది చాలానా, ఆడ ఖర్చు పెట్టేది 1,00,000 అనేది మాత్రం అర్థం చేసుకోవట్లేదు. ఇకపోతే నిన్న మనం పెత్తనం చేసిండు, ఎక్కడ కూడా ప్రజలకు న్యాయం జరగలేదు. రైతు బంధు అన్నాడు, బీసీ బంధు అన్నాడు, దళిత బంధు అన్నాడు, మైనార్టీ బంధు అన్నాడు, గిరిజన బంధు అన్నాడు. బంధులన్నీ బంధుకు పెట్టయితే ప్రజలు అతన్ని కూడా బంధుకు పెట్టిరని తెలుసుకో ముఖ్యమంత్రి గారు, కొత్త ముఖ్యమంత్రి గారు. మీరు ఆయనను ఎందుకు బంధుకు పెట్టారు? మరి నేను కూడా అదే పని చేస్తే నన్ను కూడా ఇంకో బంధుకు పెడతారు. రేపు పొద్దున రాబోయే కాలంలో మమ్మల్ని కూడా పక్కన పెడతారనే ఆలోచన లేని ఈ ముఖ్యమంత్రి గారు ఇవాళ అన్ని మాట్లాడుతున్నారు. 6 గ్యారంటీలు బస్సు ఇచ్చిండు, మా అక్క చెల్లెలను తిరుగుమన్నాడు. సరే పోయేస్తున్నారు అక్క చెల్లెలు, కానీ ఆర్టీసీ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో ఇది ఉన్నటువంటి బస్ స్టాండ్ను కూడా రేపు పొద్దున లీజుకి ఇస్తామని లీకేజీలు ఇచ్చిండు. రేపు పొద్దున ఆర్టీసీకి ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రేపు పొద్దున లీజులకు ఇస్తామంటున్నారు. అలా లీజ్ అంటే 99 సంవత్సరాలు ఇస్తారు. అక్కడ ఆరుమూరులో షాపింగ్ మాల్ కట్టింది కదా బస్ స్టాండ్ లా, అట్లా మాల్ కట్టుకుంటా పోతారు తప్ప ప్రజలకు ఉపయోగపడేది ఏం లేదు. మనం అనుకుంటున్నాం మా అక్క చెల్లెలు అవ్వాలనుకుంటున్నారు, బస్సులలో అట్టిగా తిరిగేస్తున్నాం. మా అమ్మగారింటికి పోయినా, అత్తగారింటికి పోయినా పొద్దున్న లేచి వచ్చి కూరగాయలు అమ్ముకున్నా పొద్దునికి ఇంటికి పోతుంది కన్నా మాకు ఫ్రీగా ఇచ్చిండని అనుకుంటున్నారు. కానీ ఇచ్చింది చాలానా, ఆడ ఖర్చు పెట్టేది 1,00,000 అనేది మాత్రం అర్థం చేసుకోవట్లేదు. ఇకపోతే నిన్న ములుగు జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి సీతక్క హాజరై మాట్లాడారు. రాబోయే ఎంపీ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు కష్టపడి పనిచేసి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీల హామీలను తప్పకుండా అమలు చేస్తుందని తెలిపారు. ఇప్పటికే కొన్ని అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. 100 రోజులు కూడా కాదు, 10 ఏళ్ళు అయింది బీఆర్ఎస్ బీజేపీ అధికారంలో ఉండి.
ప్రజల్ని ఎంతసేపు దోసుకోవడమే చేసిరు, రేట్లు పెంచడమే చేసిరు, కానీ రేట్లు తగ్గించలేదు. ఉచితంగా ఏమి ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. కాబట్టి కాంగ్రెస్ చేస్తున్నటువంటి పనిని ఓర్వలేక ఈ రోజు బీజేపీ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు కూడా బలుకొని కాంగ్రెస్ ను ఇబ్బంది పెట్టాలనే లక్ష్యంతో ఇవాళ పొన్నం ప్రభాకర్ గౌడ్ గారి గురించి, అదే విధంగా మన సీఎం రేవంత్ రెడ్డి గారి గురించి కూడా మరి అత్యంత దారుణంగా మాట్లాడుతున్నారు. ఈ మాటలు కనుక మరి మానుకోకుంటే ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీరందరూ కూడా దయచేసి మరొక పెద్ద మీటింగ్ అనుకున్నాం, వాస్తవానికి ఫంక్షన్ హాల్ అనుకున్నాం. ఈరోజు 100 రోజులు కూడా కాదు, 10 ఏళ్ళు అయింది బీఆర్ఎస్ బీజేపీ అధికారంలో ఉండి. ప్రజల్ని ఎంతసేపు దోసుకోవడమే చేసిరు, రేట్లు పెంచడమే చేసిరు, కానీ రేట్లు తగ్గించలేదు. ఉచితంగా ఏమి ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. కాబట్టి కాంగ్రెస్ చేస్తున్నటువంటి పనిని ఓర్వలేక ఈ రోజు బీజేపీ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు కూడా బలుకొని కాంగ్రెస్ ను ఇబ్బంది పెట్టాలనే లక్ష్యంతో ఇవాళ పొన్నం ప్రభాకర్ గౌడ్ గారి గురించి, అదే విధంగా మన సీఎం రేవంత్ రెడ్డి గారి గురించి కూడా మరి అత్యంత దారుణంగా మాట్లాడుతున్నారు. ఈ మాటలు కనుక మరి మానుకోకుంటే ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీరందరూ కూడా దయచేసి మరొక పెద్ద మీటింగ్ అనుకున్నాం, వాస్తవానికి ఫంక్షన్ హాల్ అనుకున్నాం. శ్రీ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు స్వర్ణగిరి శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ ప్రాణ ప్రతిష్ట మహాకుంభాభిషేక మహోత్సవం శ్రీ 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 శ్రీదండి చిన్నజీయర్ స్వామి చేతుల మీదుగా స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి ప్రాణ ప్రతిష్ట నిర్వహిస్తారని గురువారం మానేపల్లి రామారావు అన్నారు. భువనగిరిలో మానేపల్లి హిల్స్ పై నిర్మించిన స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి ప్రాణ ప్రతిష్ట మార్చిన ఉంటుందని తెలిపారు. అందులకు మరి పత్రికా సోదరులందరికీ కూడా స్వాగతం. నా పేరు మానేపల్లి రామారావు. మరి గత కొన్ని సంవత్సరాలుగా అహర్నిశలు శ్రమ చేసి రేయింబవలు కష్టపడితే కానీ మరి దేవాలయ నిర్మాణం అనేది జరగలేదు. ఈ దేవాలయ నిర్మాణానికి ఎంతోమంది కృషి ఉంది. అటు ఈ పండితుల వాళ్ళది కావచ్చు, స్థపతులది కావచ్చు, శిల్పులది కావచ్చు, కార్మికులది కావచ్చు, ఎంతోమంది కృషి ఉన్నది. కరోనా సమయంలో కూడా ఒక ఛాలెంజ్గా ఉండి మరి దాన్ని కూడా అధిగమించి భగవత్ కృపతో మరి దేవాలయం రూపొందుకుంది. ఈరోజు మరి స్వామివారికి సంబంధించినటువంటి ఆ కవచాలు, బంగారు కవచాలు, మరి మిగతా ఆభరణాలన్నీ స్వామివారికి సమర్పించడం జరిగింది. రేపటి నుంచి పాంచాహినిక మరి పూజా కార్యక్రమాలు మొదలవుతాయి. 6వ తారీఖు నాడు 11:06 కుంభాభిషేకము ప్రాణప్రతిష్ఠ ఆ రోజు ఉంటుంది. ఆ రోజు ప్రజలందరికీ కూడా ప్రథమ దర్శనం ఉంటుంది. ఆ రోజు నుంచి మరి అందరూ కూడా స్వామివారిని సేవించుకోవచ్చు. ఈ రేపటి నుంచి మరి 6వ తారీఖు వరకు కూడా మరి ప్రథమ దర్శనం ముందు జరిగేటువంటి పూజా కార్యక్రమాల్లో కూడా అందరూ పాల్గొని మరి కార్యక్రమాలన్నింటినీ కూడా జయవంతం చేయాలని, మరి ఇక్కడ మన తెలంగాణలో ఒక తిరుపతి లాగా, ఒక తిరుమల లాగా బాసిల్లాలని మనసారా ఆ స్వామివారిని కోరుకుంటున్నాను. దాని గురించి మీ అందరి సహకారాన్ని కూడా నేను మనసారా కోరుకుంటున్నాను. మరి ఈ టెంపుల్ యొక్క అంటే ఈ మందిరం యొక్క ఏదైతే ప్రాశస్త్యత ఉందో మరి ఆ శిల్పకళ గురించి కానీ కట్టడం గురించి కానీ మా స్థపతి గారు చెప్తారు. ఆ మిగతా ఈ పాంచాహినిక కార్యక్రమాల గురించి మా శ్రవణాచారి గారు చెప్తారు. జై శ్రీమన్నారాయణ. అందులకు మరి పత్రికా సోదరులందరికీ కూడా స్వాగతం. నా పేరు మానేపల్లి రామారావు. మరి గత కొన్ని సంవత్సరాలుగా అహర్నిశలు శ్రమ చేసి రేయింబవలు కష్టపడితే కానీ మరి దేవాలయ నిర్మాణం అనేది జరగలేదు. ఈ దేవాలయ నిర్మాణానికి ఎంతోమంది కృషి ఉంది. అటు ఈ పండితుల వాళ్ళది కావచ్చు, స్థపతులది కావచ్చు, శిల్పులది కావచ్చు, కార్మికులది కావచ్చు, ఎంతోమంది కృషి ఉన్నది. కరోనా సమయంలో కూడా ఒక ఛాలెంజ్గా ఉండి మరి దాన్ని కూడా అధిగమించి భగవత్ కృపతో మరి దేవాలయం రూపొందుకుంది. ఈరోజు మరి స్వామివారికి సంబంధించినటువంటి ఆ కవచాలు, బంగారు కవచాలు, మరి మిగతా ఆభరణాలన్నీ స్వామివారికి సమర్పించడం జరిగింది. రేపటి నుంచి పాంచాహినిక
మరి పూజా కార్యక్రమాలు మొదలవుతాయి. 6వ తారీఖు నాడు 11:06 కుంభాభిషేకము ప్రాణప్రతిష్ఠ ఆ రోజు ఉంటుంది. ఆ రోజు ప్రజలందరికీ కూడా ప్రథమ దర్శనం ఉంటుంది. ఆ రోజు నుంచి మరి అందరూ కూడా స్వామివారిని సేవించుకోవచ్చు. ఈ రేపటి నుంచి మరి 6వ తారీఖు వరకు కూడా మరి ప్రథమ దర్శనం ముందు జరిగేటువంటి పూజా కార్యక్రమాల్లో కూడా అందరూ పాల్గొని మరి కార్యక్రమాలన్నింటినీ కూడా జయవంతం చేయాలని, మరి ఇక్కడ మన తెలంగాణలో ఒక తిరుపతి లాగా ఒక తిరుమల లాగా బాసిల్లాలని మనసారా ఆ స్వామివారిని కోరుకుంటున్నాను. దాని గురించి మీ అందరి సహకారాన్ని కూడా నేను మనసారా కోరుకుంటున్నాను. మరి ఈ టెంపుల్ యొక్క అంటే ఈ మందిరం యొక్క ఏదైతే ప్రాశస్త్యత ఉందో మరి ఆ శిల్పకళ గురించి కానీ కట్టడం గురించి కానీ మా స్థపతి గారు చెప్తారు. ఆ మిగతా ఈ పాంచాహినిక కార్యక్రమాల గురించి మా శ్రవణాచారి గారు చెప్తారు. జై శ్రీమన్నారాయణ. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానిపల్లి గ్రామంలో ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వనదుర్గా భవాని అమ్మవారి ఆలయంలో శుక్రవారం అమ్మవారి ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హారతులు నిర్వహించారు. టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గంలోని పలు ఆలయాలను దర్శించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మంగళగిరిలోని భద్రావతి సమేత శ్రీ భావన ఋషి స్వామి వార్ల విగ్రహ ప్రతిష్ట, ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఆలయ నిర్వాహకులు లోకేష్కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. తొలుత తాడేపల్లి పట్టణంలోని ఎడ్ల ఆంజనేయ స్వామిని దర్శించుకుని లోకేష్ పూజలు చేశారు. నారా లోకేష్ గారిని సాదర స్వాగతం పలుకుతూ పద్మనాభ భక్త సంఘం వారు కోరుకొని తీసుకెళ్తున్నాము. వాలంటీర్స్ కళ్యాణ మండపంలోకి రావాల్సిందిగా కూర్చున్నాం. కళ్యాణ మండపం పక్కన స్థానాలు ఖాళీగా ఉన్నవి. భక్తులందరూ కళ్యాణ మండపం పక్కన కుర్చీలన్నీ వెనక జరపండి. మా కుర్చీలన్నీ వెనక జరపాలి. కూర్చున్నాం. కళ్యాణ ఖాళీగా ఉన్నవి. మన బాబుజీలో సభ్యులు బాగా ఎక్కువగా ఉన్నారు. వారి కళ్యాణ మండపం పక్కన మార్చుకు రావాల్సిందిగా కోరుతున్నాం. బాబు సప్లైన్స్ మీరు బయట తిరుగుతున్నారు. మీరందరూ కూడా వారికి ప్లీజ్ భక్తులు ఒక్క నిమిషం. నారా లోకేష్ గారిని సాదర స్వాగతం పలుకుతూ పద్మనాభ భక్త సంఘం వారు కోరుకొని తీసుకెళ్తున్నాము. పడతామమ్మా. కళ్యాణ మండపంలోకి రావాల్సిందిగా కూర్చున్నాము. వాలంటీర్స్ కళ్యాణ మండపంలోకి రావాల్సిందిగా కూర్చున్నాం. కళ్యాణ మండపం పక్కన స్థానాలు ఖాళీగా ఉన్నవి. భక్తులందరూ కళ్యాణ మండపం పక్కన కుర్చీలన్నీ వెనక జరపండి. మా కుర్చీలన్నీ వెనక జరపాలి. కూర్చున్నాం. కళ్యాణ ఖాళీగా ఉన్నవి. మన బాబుజీలో సభ్యులు బాగా ఎక్కువగా ఉన్నారు. వారి కళ్యాణ మండపం పక్కన మార్చుకు రావాల్సిందిగా కోరుతున్నాం. బాబు సప్లైన్స్ మీరు బయట తిరుగుతున్నారు. మీరందరూ కూడా గంజాయిని తరలిస్తున్న ఓ లేడీని ఆదిలాబాద్ జిల్లా పోలీసులు పట్టుకున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఒరిస్సాలోని మల్కన్గిరి నుండి మహారాష్ట్రలోని
వాసింగ్కు 600 కిలోమీటర్లు స్కూటీపై ప్రయాణిస్తున్న మోహిని సంతోష్ ఠాక్రే గుట్టుచప్పుడు కాకుండా గంజాయిని తరలిస్తుంది. గురువారం మన్కాపూర్ వద్ద లేడీని పట్టుకొని 28 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు ఇచ్చోడా సిఐ భీమేష్, గుడిహత్నూర్ ఎస్ఐ ఇమ్రాన్లు తెలిపారు. తను ఒక 4 సంవత్సరాల నుంచి మొదట తను ఒక గంజాయి తీసేటువంటి సప్లై చేసేటువంటి ఒక కూలీగా ముందు అక్కడికి వెళ్ళి వస్తూ ఉండేది. తర్వాత తను నెమ్మదిగా అది తెలుసుకోవడం, అది ఏ విధంగా చేయాలనేది ఒకరిద్దరి ద్వారా పరిచయం తెలుసుకొని తర్వాత తనే ఒక 2 నెలల నుండి చేస్తున్నా అని చెప్పేసి చెప్తుంది. అయితే మొన్నటి ఆదివారం రోజున మల్కాన్గిరికి వెళ్ళి ఈరోజు వస్తుండగా మనం పట్టుకోవడం జరిగింది. తను ఒక 4 సంవత్సరాల నుంచి మొదట తను ఒక గంజాయి తీసేటువంటి సప్లై చేసేటువంటి ఒక కూలీగా ముందు అక్కడికి వెళ్ళి వస్తూ ఉండేది. తర్వాత తను నెమ్మదిగా అది తెలుసుకోవడం, అది ఏ విధంగా చేయాలనేది ఒకరిద్దరి ద్వారా పరిచయం తెలుసుకొని తర్వాత తనే ఒక 2 నెలల నుండి చేస్తున్నా అని చెప్పేసి చెప్తుంది. అయితే మొన్నటి ఆదివారం రోజున మల్కాన్గిరికి వెళ్ళి ఈరోజు వస్తుండగా మనం పట్టుకోవడం జరిగింది.